Welcome back to Raw Reviews. Here's the Anushka's Dati movie trailer review and breakdown. And ఈ మూవీ ట్రైలర్ అయితే మనకి జస్ట్ నో డ్రాప్ అయింది. అండ్ ట్రైలర్ వాస్ లైక్ ఓకే, ఓకే. ఇట్స్ అన్ ఓకే అండ్ ఓకేష్ యావరేజ్ ట్రైలర్ కట్ భయ్యా అంతే. ఇట్స్ ఎ నార్మల్ అండ్ రెగ్యులర్ రొటీన్ స్మగ్లింగ్ మూవీనే ఆర్ ఎల్స్ రివెంజ్ స్టోరీ అనుకుంటా. అండ్ ఈ మూవీ స్టోరీ ఆర్ మూవీ ప్లాట్ అది మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. అనుష్క గారు వచ్చేసి ఆ ప్రాంతం ఆ ఘాటియా ఆ ప్రాంతం అనే ఊర్లో అనుష్క గారు ఒక కండక్టర్. వీళ్ళు స్మగ్లింగ్ అయితే చేస్తారు. లైక్ స్మగ్లింగ్ కి ఎలా వచ్చారు ఉంటుందో, లేకపోతే మార్నింగ్ పూట మనకి కండక్టర్ గా పనిచేస్తూ ఈవినింగ్ పూట మనకి స్మగ్లింగ్ చేస్తారేమో. సో ఇలా స్మగ్లింగ్ చేసే ప్రాసెస్ లో ఇట్స్ అండ్ రిస్క్ అండ్ హై రిస్క్ ప్రాసెస్. మనకి ప్రాణాలు పెట్టేసి వాళ్ళు స్మగ్లింగ్ అయితే చేస్తారు. అంటే సో ఈ స్మగ్లింగ్ చేసే టైంలో మనకి ఎవరైనా చచ్చిపోయి ఉండొచ్చు, లేకపోతే నార్మల్ గానే మనకి ప్రాణాలు పెట్టి చేస్తున్నారు కాబట్టి కొంచెం కూలి పెంచమని అడుగుతారేమో. సో మన విలన్ అటు సైడ్‌కెళ్ళి లేదు లేదు మీకు ఇది ఇవ్వడమే గొప్ప అని చెప్తాడు. సో అనుష్క గారండి మీకేందిచ్చేది బొక్క. మేమే ఇంగ స్మగ్లింగ్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చేటోళ్ళము. ఇక్కడ నుంచి ఇంక అక్కడికెళ్ళి స్మగ్లింగ్ చేయలేమా అని చెప్పి అంటే అనుష్క గారు రైజ్ అయ్యి తన ఓన్‌గా ఆమె స్మగ్లింగ్ అయితే చేస్తదేమో. లేకపోతే మేబీ కూలీ ఎక్కువ అడిగినంక మేము ఇవ్వమని చెప్తే ఇంక ఇదేమొద్దు మేము మా లైఫ్ పీస్‌ఫుల్‌గా లీడ్ చేస్తామని చెప్పి అనుష్క గారు ఇంకా హీరో అయితే పెళ్లి చేసుకుంటారనుకుంటా. ఎందుకంటే మనకి రీసెంట్‌గా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు కదా! సో దాంట్లో పెళ్లి కాన్సెప్ట్ అయితే ఉంది. సో వీళ్ళు పెళ్లి చేసుకుంటారనుకుంటా. సో వీళ్ళేంది ఇట్లా తిరగబడుతున్నారు వీళ్ళని ఏసేద్దాం అని చెప్పి మన విలన్ అయితే హీరోని చంపేస్తాడు. సో ఇంగ హీరోని చంపేసినాక మన హీరోయిన్ విలన్ని చంపుదాం, వాడిని కూల్ చేద్దాం అని చెప్పి ఈమె ఇంగ రైజ్ అయ్యి వాడిని చంపేద్దాం, ఏసేద్దాం అని చెప్పి ఈమెకి తెలిసే ఉంటుంది కదా భయ్య స్మగ్లింగ్ చేయడం ఎలానో. ఇంగా ఈమె స్మగ్లింగ్ చేస్తూ వేరే వాళ్ళకి అమ్ముకుంటూ ఒక హై రేంజ్‌కి అయితే వెళ్ళిపోతుంది అనుకుంటా. ఆర్ ఎల్స్ దీనికన్నా పైన బియాండ్ వేరే కాన్ఫ్లిక్ట్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో మనకి పక్కా అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అయితే క్రియేట్ అవుతుంది అనుష్క గారు రైజ్ కానీకి. సో అనుష్క గారు రైజ్ అయిన తర్వాత మన విలన్ అంతా హైకి వచ్చేస్తదమ్మా ఈ స్మగ్లింగ్ లో. సో మన విలన్ అక్కడ చేతులకి గాజులు వేసుకుని కూర్చోలేదు కదా, ఎట్టి పరిస్థితులైనా రివెంజ్ తీసుకోవాలని చెప్పి అండ్ ఇంకొక సైడ్ ఆయన సామ్రాజ్యం ఆయన కింగ్డమ్ అయితే కూలిపోతుంటుంది ఆ స్మగ్లింగ్ కింగ్డమ్ అనేది. ఎందుకంటే మనకి ఆపోజిట్ లో అనుష్క గారు ఒక హైలో వెళ్ళిపోతున్నారు కాబట్టి సో మన ఆపుదామని చెప్పి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే మళ్ళీ క్రియేట్ అవుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ లో మనకి అనుష్క గారికి తెలిసేది ఏంటంటే అసలు ఇది తప్పు, ఇది చేస్తున్నాం తప్పు, అక్కడ ఎన్నో ప్రాణాలు పోతున్నాయి అనుకుంటా. సో ఆమె తప్పని ఫిక్స్ అయిపోయి ఇంక ఈమె చేయడం మానేస్తుంది. ఈమె చేయడం మానేస్తుందంటే ఇంక మనకి వేరే ఆప్షన్ ఏమున్నారు విలన్ తప్ప. సో విలన్ స్మగ్లింగ్ చేస్తుంటే ఇంక విలన్ ని కూడా ఆపుదామని చెప్పి ఇంక వీళ్ళిద్దరు రివెంజ్ తీసుకోవడం ఇదంతా రన్ అవుతుంది భయ్యా మనకి మూవీలో. ట్రైలర్ లో చూపించింది దీనికి మించి బియాండ్ గానీ ఇంకా వేరేది ఏమైనా గానీ స్టోరీ పార్ట్స్ అయితే లేవు భయ్యా. అదైతే పక్కా. ఎందుకంటే ట్రైలర్ లో మనకి ఇంతే చూపించారు. మన ట్రైలర్ లో చాలా ప్రాపర్ గా అయితే ఎస్టాబ్లిష్ చేశారు ఆ స్టోరీ ప్యాటర్న్ అనేది మనకి. సో మనకి దీని మించి వేరేదేమీ లేదు అని నేనైతే అనుకుంటున్నా. అండ్ డైరెక్టర్ వచ్చేసి మన క్రిష్లర్ కాబట్టి సో ఆయన ఇలాంటి రెగ్యులర్ కాన్సెప్ట్ తీసుకున్నారు అంటే ఇట్స్ మేబీ ఏ మ్యాజికల్ స్క్రీన్ ప్లే అయితే సాలిడ్ ఉండాలి. మనందరూ తెలిసిందే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆయన ఎలా చూపిస్తారు అని చెప్పి మనకి ట్రైలర్ లో చాలా క్లియర్ కట్ గా అయితే అర్థమైపోతున్నాయి. అనుష్క గారికి చాలా ప్రాపర్ ఎలివేషన్స్ అయితే పడ్డాయని చెప్పి. అండ్ ఈమె మనకి ఏప్రిల్ 10th అన్నారు, పోస్ట్పోన్ అయింది. జూలై 11th అన్నారు, పాట రిలీజ్ చేశారు, పోస్ట్పోన్ అయింది. అండ్ సడన్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు అండ్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేసేసారు సెప్టెంబర్ 5th. వెల్ దట్స్ అండ్ క్రేజియస్ట్ అండ్ ది వరస్ట్ రిలీజ్ డేట్ అని నేనైతే చెప్తా. ఎందుకంటే మనకి అదే రోజు అప్రాక్సిమేట్లీ 6 మూవీస్ అయితే ఉన్నాయి రిలీజ్ మీద. టాలీవుడ్ నుంచి మనకి మిరాయి, అదే మన తేజ సజ్జ గారి మిరాయి మూవీ. అండ్ సెకండ్ రష్మిక మందన గారి ది గర్ల్ ఫ్రెండ్ మూవీ. అండ్ థర్డ్ అనుష్క గారి ఘాటి మూవీ. అండ్ మనకి తమిళ నుంచి శివ కార్తికేయన్ గారి భద్రాసి మూవీ డైరెక్టెడ్ బై ఏఆర్ మురుగదాస్ గారు. అండ్ విజయ్ ఆంటనీ గారి భద్రకాళి మూవీ. అండ్ మనకి బాలీవుడ్ నుంచి బాగీ సిరీస్ నుంచి బాగీ 4. అండ్ మనకి హాలీవుడ్ నుంచి ది కాంజరింగ్ పార్ట్ 4 అంటే ది ఫైనల్ పార్ట్. సో మనకి ఒకటే రోజు ఇన్ని ప్యాక్ ఆఫ్ మూవీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. మేబీ నాకు తెలిసి దీనికి ఒక 2-3 మూవీస్ అయితే పక్కా పోస్ట్పోన్ అయిపోతాయి. రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చే కొద్దీ మనకి తెలిసే బ్రో ఏ మూవీ రిలీజ్ అవుతున్నాయి, ఏ మూవీస్ రిలీజ్ కావట్లేదు అని చెప్పి. అండ్ ఈ మూవీ ట్రైలర్ అయితే ఇట్స్ అన్ యావరేజ్ ట్రైలర్ ఫర్ మీ. అండ్ ట్రైలర్ కట్ కూడా చాలా యావరేజ్ గా చాలా నార్మల్ గా అయితే ఉంది భయ్య అంతే. అండ్ మనకి ట్రైలర్ లో ది ఇరిటేటింగ్ పార్ట్ ఏమైనా ఉందా అంటే కేజీఎఫ్ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ సీన్ ఉంటాయి కదా మనకి. స్క్రీన్ ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది, ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది అని చెప్పి అదే ఆ టెంప్లేట్ అయితే ట్రై చేశారు మనకి ట్రైలర్ లో. అది మిస్‌ఫైర్డ్ మ్యాన్. అస్సలు అంటే అస్సలు బాలేదు. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డీసెంట్ అండ్ ఓకే అండ్ ఓకేష్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే. పెద్దగా అయితే నాకు ఏమనిపియలే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. అండ్ అనుష్క గారి డబ్బింగ్ అయితే చాలా వియర్‌గా అయితే ఉంది భయ్యా. అస్సలు మ్యాచ్ కాలేదు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ సెప్టెంబర్ 5th మూవీ ఎలా ఉండబోతుందని చెప్పి. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 2.5 ఔట్ ఆఫ్ 5. వెల్ అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.